ఏ జ్యోతి, నువ్వు ఎప్పుడు చింతపిక్కలాట ఆడతావేంటి? నీకు బోర్ కొట్టదా? ఆడపిల్లని నాకు ఈ ఆటే వచ్చి మరి. నేను ఇంకొక ఆట నేర్పిస్తాను, ఆడతావా? ఏ మాట? అమ్మా నాన్నట. అదెలా ఆడాలి? పక్కింటి యాంటీ అంకుల్ ఆడుతుంటే నేను చూశాను, చాలా బాగుంటుంది. నీ దగ్గర ఉన్న బుక్స్ తో నన్ను కొట్టాలి, నా దగ్గర ఉన్న బుక్స్ తో నిన్ను కొడతాను. ఏమే బాగుంది కదా, ఆడుకుందామా? నీకేం చెప్పాను రా? నేను హోంవర్క్ చేయమని చెప్పానా? అమ్మా ఇది కూడా హోంవర్క్ ఏనమ్మా, మా డ్రిల్ మాస్టర్ ఇచ్చారు. నాయనే ఎన్ని తెలివితేటలు వచ్చినాయిరా? నీ బాబు తెలివితేటలన్నీ వచ్చినాయి నీకు. కదా చెయ్యి, హోంవర్క్ చెయ్యి. మీరేంటే సరిగా కూర్చోండి, సరిగా గుప్తి కూర్చోండి, సరిగా సరిగా కూర్చోండి. నడండి రా, నడండి, కూర్చోండి. సైలెన్స్. అమ్మా ఆ అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు. నువ్వేమో ఆ అమ్మా ఆ ఆవు అని చెప్తున్నావు, టీవీలో ఏమో ఆ అంటే అమలాపుడు, ఆ అంటే ఆహాపుడు అని చెప్తున్నారు. ఇందులో ఏది కరెక్ట్ నాకు తెలియాలి. తోలలు చేస్తాను ఎదవా, ఇందా కొట్టిన సరిపోలేదా నీకు? సైలెన్స్. ఆ అమ్మా, ఆ ఆవు. కాఫీ ఏమైనా ఇస్తావా? ట్యూషన్ ఇంకా అవ్వలేదు. ఓహో, ట్యూషన్ లో బిజీగా ఉన్నారా? సరే నేనే పెట్టుకుంటానులే. చంటి, ఇప్పుడు నేను చెప్పిన మళ్ళీ చెప్పు. ఎరా, నిన్న నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందని న్యూస్ వచ్చింది, నాకు చూపించలేదే? అది చించవతలో పడుతున్నా. ప్రోగ్రెస్ రిపోర్ట్ చింపవతల మారేసావా? ఎంత ధైర్యం రా వెధవా! ఆ మార్కులు చూస్తే నువ్వు కూడా అదే పని చేస్తావు నాన్న. ఓహో, మనకి మార్కులు ఆ లెవెల్లో వచ్చాయా? ఆ పని కాదురా, ఇంకో పని చేస్తాను వెధవా నిన్ను. నన్నైతే కొడతావు కానీ అన్నీ ఇంకా కాలేజ్ నుంచి ఇంటికి రాలేదు. వాడినే మనవా? ఏమే, వాడు ఇంకా కాలేజీ నుంచి రాలేదా? రాలేదు. అప్పుడే ఎందుకు ఇంటికి వస్తాడు? ఫ్రెండ్స్ తో లేడీస్ కాలేజ్ చుట్టూ చక్కర్లు కొట్టి, అమ్మాయిలకి సైట్ కొట్టి, ఆ తర్వాత గోదావరిలో ఈత కొట్టి వస్తాడు. ఈ లోపల నువ్వేమో నన్ను కొట్టి కొట్టి అలసిపోతావు. ఇంటికి చిన్న కొడుగ్గా చచ్చిన పుట్టకూడదు. అమ్మ నా చిన్న కొడుకు. ఏంటిది? పాలు. రాధా, గ్లాస్ తో తెస్తే అందంగా ఉంటుంది, బిందెతో తెస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఓహో, నీ బాడీకి మ్యాచింగ్ అనే. కూర్చో కూర్చో కూర్చో. రాధా, అదే టచ్. ఏంటది? అదే టచ్. రాధా, అదేంటి? బాధ. బాధ? అవును, తీయటి బాధ. ఓహో, నా పిలిపే అంత ఫీలింగ్ తెచ్చిందా? అదే టచ్. రాధా, అదే బాధ. ఏంటి అదే టచ్ అంటావు, అదే బాధ అంటావు? అసలు సంగతి ఏంటి? నేను పతివ్రతనండి. కాదని ఎవడున్నాడు? నేను నారీ శిరోమణినండి. అందుకే కదా చేసుకుంది. నాకింత బాడీ ఉంది కానీ అందులో ఉండే చిన్న మనసు మాత్రం నా దగ్గర లేదండి. అంటే పెళ్లి చూపుల్లోనే నాకు ఇచ్చేసావా? కాదండి, నా మనసు ఏమైందో ఎక్కడుందో చెప్పాలంటే మీకు ఫ్లాష్ బ్యాక్ చెప్పాలండి. ఫ్లాష్ బ్యాక్? హీరోయిన్స్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, కామెడీ ఫేస్ నిది, నీకు ఫ్లాష్ బ్యాక్? అవునండి, గతంలో నేను డాన్స్ నేర్చుకునేదాన్ని. మానస సంచరరే బ్రహ్మణి, మానస సంచరరే బ్రహ్మణి, మానస సంచరరే మదశిఖి పింఛాలంకృత చికురే, మదశిఖి పింఛాలంకృత చికురే మహనీయ కపోలజితముకురే, మహనీయ కపోలజితముకురే మానస సంచరరే బ్రహ్మణి, మానస సంచరరే. ఏంటి
కాలికి వెన్నపూస కూడా రాసేవాడా? అవును, ఆ గోపి నేను ప్రేమించుకున్నాం. ఒకరోజు నా గోపి గొంతు వరకు నీళ్ళలో మునిగి పాడుతున్నాడు. నేను నది ఒడ్డున ఇసుకలో డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. అతను పాడుతున్నాడు, నేను డాన్స్ చేస్తున్నాను. ఎందుకలా? కళాహృదయాలు. కళాహృదయాల మీ మొహాలు మండ. ఆ తర్వాత ఏమైంది? ఇంతలో నా గోపి నీళ్ళలో ఉండగా ఆ, ముసలి లాక్కెళ్ళిపోయింది. నా గోపి నా మనసు లాక్కెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను మనసు లేని మనిషిగా జీవిస్తున్నాను. మనసు లేకపోతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. మా బామ్మ నిన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంది. అంతే, నా గుండె రాయి చేసుకున్నాను. నా గోపి నా కాకపోయిన తర్వాత ఏ వెధవైతేనే, ఏ అంట్ల కుంకైతేనే, ఏ అడ్డగాడిదైతేనే ఎవరో ఒకరిని చేసుకుంటా అన్నాను. మీకు ఇచ్చి పెళ్లి చేశారు. అంటే నీ దృష్టిలో నేను అంట్ల వెదవని, అడ్డగాడిదని, సన్నాసి అన్నమాట. భర్త మీద అలాంటి భావనలున్నా నా అలాంటి పతివ్రతలు అలా చెప్పకూడదండి. ఓకే ఓకే ఓకే, నీ ఫ్లాష్ బ్యాక్ అంతా విన్న తర్వాత కూడా పెద్ద మనసుతో నిన్ను క్షమిస్తున్నాను రాధా. రాధా రాధా అదే టచ్. ఐసు హాస్పిటల్లో రిసిప్ట్స్ అయి తీసుకున్నావా? తీసుకున్నానండి. అమలాపురం 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 అయ్యో మురళి, మురళి, నిన్ను ఈ పరిస్థితిలో చూస్తాననుకోలేదే. అయ్యో దేవుడా, తప్పు చేశాను. జరిగిందంతా మర్చిపోయి సుఖంగా ఉంటావు అనుకున్నాను. నిన్ను ఈ పరిస్థితిలో చూడటానికి ప్రాణాలు కాపాడింది. అయ్యో పాపిస్తుందాన్ని నేను చేసిన తప్పుకి నువ్వెందుకు పిచ్చివాడివై శిక్ష అనుభవించాలి? దేవుడా, నా ఊళ్ళే కదా పిచ్చివాడివయ్యో. ప్రేమిస్తే తప్ప మురళి, నేను నిన్ను వదిలిపెట్టను. దేవుడా, అయ్యో మురళి. అమలాపురం 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 నిన్ను చంపేస్తాను. ఊర్లో గౌరవంగా తిరిగి నా కొడుకుని తలెత్తుకోకుండా చేసిందే ఈ పాపిష్టిది. రే రాజేంద్ర, నిన్నరికి పారేరా. అమలాపురం 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 అమలాపురం. మా ఆయనండి. పిచ్చి నా కుండి గారు. కూర్చో, నేను ఆళ్ళ చింగరోని కాదు. భార్యను ప్రేమించు అన్నాను, కానీ ఎలా ప్రేమించాలి అన్న సంగతి తెలియాలిగా. ఎలాగేటి? అందరు మగాళ్ళు ఎలా ప్రేమిస్తారో అలాగే ఏడిశారు. మగాళ్ళంతా అంతగా ప్రేమిస్తే నా బతికెందుకు ఇలా ఏడుస్తుంది?
నువ్విలా కూర్చో. కూర్చున్నానండి. అసలు ఆడదానికి నచ్చేదేంటంటే లింగబాబు, ముందు దాని మనసు తెలుసుకోవాలి, తర్వాత హత్తుకోవాలి, ఆ తర్వాత ముద్దెట్టుకోవాలి. ఇంకోటలేనా? ఇదిగో నా బ్లాక్ రంగు బొగ్గలను కోరిక ముద్ద